బెన్యామీను దగ్గర ఓడిపోయినప్పుడు ఇజ్రాయేల్ చేయి ఉపవాసం, తర్వాత ఇజ్రాయేలీలు ఉపవాసం, ఫిలిస్తీన్లు తమను ఓడిస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల దగ్గర విజయం పొందడానికి దేవుని దగ్గరకు వచ్చి ఉపస్థించి ప్రార్థించడం. ఈ దినము మరొకరి ఉపవాసం గురించి మనం తెలుసుకుందాం. నిర్గమ 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. హల్లెలూయా. దానిపైన చదువునాను ఒక 11వ వచనం 10వ వచనం. నా ప్రాణం నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలినవాడమైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధంలో కూలిన వారిని కూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. దావీదు విచిత్రంగా ఇక్కడ ఉపవాసం ఉండి బట్టలు చించుకొని దుఃఖపడుతూ అంగలార్పు అంటారు దాన్ని, ఏడుస్తూ దావీదు దేవుని దగ్గర ఉపవాసం ఉంటాడు సాయంకాలం వరకు. అంటే అది ఎప్పుడు చేసిందో అప్పటి నుండి సాయంకాలం వరకు వారు ఇంకా దావీదుతో కూడా ఉన్న వారందరూ కూడా ఆ పరిస్థితుల్లో ఉంటారు. కారణం ఏంటంటే యుద్ధం జరుగుతోంది దావీదుకు అలాగే సౌలు మహారాజుకు. దావీదు సైన్యానికి ఇజ్రాయేలీలకు సౌలు ఆ రాజ్యాన్ని ఏలుతున్నాడు కాబట్టి ఇజ్రాయేలీలకు అలాగే దావీదు పక్షాలు ఉండే వారికి యుద్ధం జరుగుతుంది. సౌలు ప్రత్యేకించి దావీదును చంపాలని దావీదును వెతుకులాడుకుంటూ ఆ గుహలలో కొండలలో వేటాడుతూ ఉంటాడు. అనేక మార్లు బల్యం దావీదుపై విసురుతూ ఉంటాడు. నిన్న మనం చెప్పినట్లుగా దావీదు యోనాతాను ఇద్దరు కలిసి సౌలు యోనాతాను ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ భోజనం బల మీద ఉండే సౌలు దావీదు పైన బాణం ఈటి వేస్తాడు బల్యం. ఆ విషయం చూసి యోనాతాను భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాడు. అంటే సౌలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దావీదును చంపాలి. ఈ దావీదును చంపాలి అనే ఆయన తెచ్చాడు, వాడి కొడుకులు తెచ్చారు, వాడి కుటుంబంలో చనిపోయింది. అలాగే ఇజ్రాయేల్ సైన్యంలో అందరూ కూడా చనిపోయారు అని విని మనలాంటి మనసు కలిగిన వారు దావీదులో అయితే విందు చేసుకుంటాం. అంతేనా కదా? ప్రాణం దీని చచ్చిపోయాడు. సౌలు దెబ్బకు తట్టుకోలేక ఎక్కడ పోతా ఉన్నాడు? గుహల్లోకి, కొండల్లోకి. యెరూషలేములో లేడు, కొన్ని సంవత్సరాలు లేడు. ఆయన పిల్లనిచ్చి పెళ్లి చేశాడు కానీ ఆ పిల్లతో ఈయన సుఖంగా కూడా ఉండింది లేదు. ఆమె గర్విష్ఠాలు, నేను రాణిని, నేను రాజకుమార్తెను అనే గర్వం. మీరు చూడండి, దావీదు సౌలు కుమార్తె వివాహం చేసుకుంటాడు కానీ ఒక్కసారి ఆ ప్రస్తావన బైబిల్లో ఉంటుంది. ఇంకెక్కడ బైబిల్లో కనబడదు ఆ ప్రస్తావన. తర్వాత దావీదు చాలామంది వివాహం చేసుకుంటారు.
కానీ బెత్షెబా ప్రస్తావన చాలాసార్లు కనిపిస్తుంది. ఉరియా భార్య ఒక అక్రమ వివాహం అనుకున్నా మనం, కానీ దేవుని దగ్గర పర్మిషన్ పొంది కన్నీరు కార్చి అన్యాయం అయిపోయిన ఆవిడకి న్యాయం చేయాలని తను ఎంతో కష్టపడి దానికి శిక్ష విధిస్తాడు. సొంత కుమారుని పోగొట్టుకుంటాడు. ఆ బెత్షెబా సంతానమే సాల్మాను, ఆయనే రాజు అవుతాడు. సరే, అది అలా ఉంచుదాం. ఇక్కడ మనం గమనం చేయాల్సిన విషయం ఏంటంటే, శత్రువు చచ్చిపోయాడు, శత్రువు శేషం లేకుండా పోయారు. అప్పుడు విందు చేసుకోవాలన్నా చొక్కాలు చింపి ఆడవాలన్నా? ఏమో చెప్పండి. మనమైతే విందు చేసుకుంటాం. ఆ చంపిన వాడికి అవార్డులు ప్రకటిస్తారు రాజు. ఆ రోజుల్లో అవార్డు అంటే ఆయన మెడ నిండా ముత్యాల హారాలు ఉంటాయి, గోల్డ్ చైన్లు ఉంటాయి. ఇట్లా తీయడం, ఇట్లా విసిరేయడం. ఆ రాజును పొగిడితే చాలు, ఇట్లా తీయడం విసిరేయడమే. ఆయన బయటకు వచ్చేటప్పుడు మెడ నిండా వెళ్ళిపోతాడంట. ఎవరైతే పొగడతారో వాళ్ళందరికీ విసిరేసి లోపలికి ఉత్తమెడతా వాళ్ళ లోపలికి వెళ్తాడు. ఏమైనా పొదయం ఉంది, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మెడ నిండా వేసుకొస్తాడు. అంటే రాజుకు పొగడతలు అవసరం, రాజుకు శత్రుశేషం లేకుండా ఉండడం అవసరం. రాజు నేనే రాజుగా ఉండాలా, నా పైన ఎవరు విజయం సాధించకూడదని ఒక అభిప్రాయం ప్రతి రాజుకు ఉంటుంది. కానీ తన సంపాదని అనేక మార్లు హింసించి మళ్ళా దావీదా నా కుమారుడా అని ఏడ్చి దెయ్యం పట్టినప్పుడు ఆయన నుంచి వీణ వాయిస్తే కానీ ఆ దెయ్యం పోదు. ఈ పరిస్థితులన్నీ సౌలు పరిస్థితి అంతా, సౌలు వ్యవహారం అంతా దావీదు ఎరిగినవాడు. కానీ దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దావీదు అప్పటి వరకు రాజు కావాలి అని ఏనాడు తలంచలేదు. రాజ్యాన్ని దావీదు కోరుకోలేదు. ఫిలిష్తీయులు తొడగొట్టి మీలో ఎవరైనా ఉన్నాడా, గొలియాతు రోజు వచ్చి ఎగతాళి చేసిపోతా ఉంటే ఆయన జయించినాడు లేడు. ఈ సౌలు మోహన్ కూర్చున్నాడు. వాళ్ళ అన్నోళ్ళు ఆజాలమోహుడు ఎవరలో వీడు కొట్టాడు పాపం. మా నాయన వీడంటూ నాకు క్షేమించండి, దావీదయ్య గారు కొట్టాడు. ఆయన అనడానికి మనకు నోరు రాదు. ఆయన ఆరాధికుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన దైవారాధికుడు. ఆయన ఆరాధన పనుల లోపల మరి ఎవరు లేరు అని నేను అనుకుంటా ఉంటాను. అలాంటి ఆరాధికుడు కొట్టాడు. ఆజామోహుడు యుద్ధ నైపుణ్యం వెలిగిన వారందరూ వాడు వచ్చి ఎగతాలు చేస్తా ఉంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అనేది వాడి మీదకి పోతాడు. వాడు అంటాడు, రే కుక్కలాగా వస్తున్నావు. ఏమంటాడు చివరికి దావీదుని, నేనేమన్నా కుక్కనా ఒడిసేలు ఎత్తుకుని వస్తున్నావు? ఏం లేవు. పిల్లరా, దావీదు దేవుని అభిషేకం పొందినవాడు. చప్పట్లు కొడుతూ దేవుని మైపడుతుంది. ఎందువల్ల దావీదు దేవుని అభిషేకం పొందాడు చెప్పండి. అంటే దావీదు దేవుని అభిషేకం ఎందుకు పొందాడు? దావీదు నిరంతరం దేవుని స్తుతించి ఆరాధికుడు కాబట్టి అభిషేకం పొందాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆరాధికుడు కాబట్టి అభిషేకం పొందాడు. దావీదుకు కష్టాలు లేక కాదమ్మా. బాబా ఇది చూడండి నా వైపు. దావీదు కష్టాలు లేక కాదు. దావీదు చిన్ననాడే తల్లి చేత అన్నదమ్ముల చేత వెలివేయబడ్డాడు. గొర్రెలు కాపరిగా ఉంటున్నాడు. సులకరగా చూసేవాడు, ఎగతాళి చేసేవాడు, ఎక్కడో ఒంటరిగా గొర్రెలు కాసుకునేవాడు. కానీ ఏనాడు దిగులు పడల. దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దైవారాధికుడుగా మారాడు. ఆత్మాభిషేకం పొందాడు. చప్పట్లు కొడుతూ దేవుడు కలుగుతున్నాడు. మనం కూడా లోకంలో ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు, ఎన్ని కొరతలు, ఎన్ని ఇబ్బందులు, ఇవన్నీ మర్చిపోవాలంటే మనం దైవారాధికుడుగా మారాలి. దైవారాధికుడుగా మారితే, దైవాభిషేకం నీకు వస్తే ఈ లోకంలో ఉండే సింహము ఎదురు రాని చేసేస్తాం, ఎలుగుబంటి ఎదురు రాని చంపేస్తాం, గొలియాతు లాంటి వాడు ఎదురు రాని ఒడిసేతో కొడతాం. సౌలు అనేక మార్లు సంపాదన ప్రయత్నం చేయండి, సౌలు వల్ల కాదు. మొట్టమొదటి ఒకడున్నాడు. దావీదు మాట చెప్తేనే
వాడు దడబడి చచ్చిపోతాడు కదా, దడబడి చచ్చిపోతాడు. అంటే దావీదంటే అతను ఒక పేరు ప్రఖ్యాతులు ఎక్కడి నుంచి వచ్చాయి? దిగులు పడి గొర్రెలు కాసుకుంటా, నాకు అమ్మ లేరు, నాయన లేరు, అన్నదమ్ములు లేరు, నన్ను ఎటు చేశాడు, మా అన్నవాళ్ళు మాకు సైన్యులు పంపించాడు. యెషయా కుటుంబం కొంచెం తాకాలి కుటుంబమే, కొంచెం అంత పేద కుటుంబమే కాదు, మంచి కుటుంబమే. ఆ రోజుల్లో ధనం వాళ్ళకి ఆస్తులు ఏంటంటే గొర్రెలే, మందలే. అంత మాత్రం చేత గొర్రె మందలే కాదు, కానీ చదువుకున్నాను మిగతా బిడ్డలందరూ వాళ్ళు రాజానుభావులు సైన్యులకు పంపించాడు, సైనికులుగా. అయితే ఏనాడు కూడా దిగులు చెందలా దావీదు. ఒకవేళ మనసులో దిగులు పడ్డా దేవుడి సన్నిధానానికి ఎప్పుడు చేరాడో ఆ దిగులంతా తీసివేయబడింది. తల్లి చెప్పడం ఉండాలి. ఇలా మనం కూడా అనేక మార్లు లోక సంబంధంగా మన కుటుంబ పరిస్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి, మనం ఉండే స్థితిని బట్టి, మనకున్న లోటును బట్టి, మనం చేయలేని కార్యాలను బట్టి మనం దిగులు పడుతూ ఉంటాం. దిగులు పడుతూ ఉంటే చివరకు నీవు వ్యాధిగ్రస్తులు అవుతావు. దిగులు చెందవద్దు, వేదన చెందవద్దు, భయపడవద్దు. నీ దేవుడినైన నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానాన్ని చేరుకుని దావీదు వలె ఆరాధకుడుగా మనం మారితే, దావీదు వలె దేవుని స్తుతించడం మనం నేర్చుకుంటే, సింహాలు ఎదురైనా, ఎలుగుబంట్లు ఎదురైనా, సౌల గొల్యాతులు ఎదురైనా నీ ముందు నిలబడవు. హల్లెలూయా. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఒంటరి వాడు, ఒక్కడే, ఎవరూ లేరు. లోకంలో ఒంటరి వాళ్ళమైనా, ఒక్కడమైనా లోక సృష్టికర్త అయిన దేవదేవునే కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ దేవదేవుని ఆరాధిస్తున్నాడు కాబట్టి, ఆ దేవదేవుని ఆరాధకుడుగా మార్చుకున్నాడు కాబట్టి దావీదు జీవితంలో ఎప్పుడు కూడా అపజయం లేదు. చప్పట్లు కొడుతూ దేవుడు బయటపడతాడు. దావీదు ఎప్పుడు యుద్ధంలో ఓడిపోవాలా. ఒకసారి దావీదు చరిత్ర 1 సమూయేలు 2 సమూయేలు గ్రంథం నుండి చదవండి. దావీదు చరిత్ర చదవండి. యుద్ధంలో ఎక్కడైనా ఓడిపోయాడేమో నాకు చెప్పండి. నేను అనుకుంటున్నా దావీదు ఎప్పుడు ఓడిపోలేదు అని. సాల్మాన్ కాలంలో 40 సంవత్సరాలు యుద్ధాలే లేవు. ఎందుకు లేవు చెప్పండి ఒక మాట. వేరే ఎందుకు లేవు యుద్ధాలు? రాజుల తర్వాత యుద్ధాలు లేకుండా ఉంటాయి. ఏమా మాట అర్థం అయ్యేలే. సొలొమోను అంటే అర్థమే. ఆమె శాంతమ్మా, లేకపోతే ఏమా సంతోషమ్మా. ఆ శాంతి ఉండదు, ఈ సంతోషం ఉండదు. ఇక్కడ ఎప్పుడు దుఃఖమే, అక్కడ ఎప్పుడు కోపమే. పేరుకేమో మేరమ్మ, మరియ తల్లి. ఎందుకో ఎప్పుడు చూసినా చిన్నపాట్లో వ్యవహారాలు. ఇప్పుడు పేరు తగ్గి కాదు, అక్కడ ఒకటి గమనం చేయండి. సాల్మాన్ దేవుడి దగ్గర ఒక్క ప్రార్థన చేశాడు. నేను బాలులలో ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏలడానికి జ్ఞానం లేని వాడిని, అయ్యా వివేకం దయచేయి అన్నాడు. అంతే, ఇంకేం అడగల దేవుడి దగ్గర. మణులు మాణిక్యాలు రాజసింహాసనం నాకే ఉండాలా, లేక నా బిడ్డలకు ఉండాలని కోరలా. వివేకం ఇవ్వు, మంచి చెడులను వివేచించే జ్ఞానం ఇవ్వు, దాన్ని వివేకం అంటాం. అందుకే దేవుడు అంటాడు, నువ్వు రాజ్యాన్ని కోరుకోలేదు, సౌభాగ్యాలను కోరుకోలేదు, సుఖభోగాలను కోరుకోలేదు, వివేకాన్ని కోరుకున్నావు. కాబట్టి నీ అంతటి జ్ఞాని లోకంలో ఇంకెవ్వరు ఉండడం. ఆ దేవుడిచ్చిన జ్ఞానము చేత దావీదు సొలొమోను పరరాజులందరితో మైత్రి ఏర్పాటు చేసుకుంటాడు. అది ఎవరిని శత్రువులుగా చూడదు. శత్రువులుగా ఒక రాజు సాల్మాన్ పైకి రావాలనుకుంటున్నాడు అంటే సాల్మాన్ చేసే ఒకే ఒక సంధి ఏంటంటే గొప్ప బహుమానాలు ఇచ్చి, తన సైన్యాధిపతినిచ్చి, ఆ రాజుకు ఉభయ కుషిలోపరి అని చెప్తూ
ఆ రాజుకు శుభములు తెలియజేస్తూ ఆ రాజు దగ్గరకు సైన్యకి వెళ్ళిపోతాడు. యుద్ధాలు వద్దు మనకి, నీకేం కావాలా, నా రాజ్యంలో నీకేం కావాలా, నీ రాజ్యంలో నాకేం కావాలా, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుందాం. ఈ జ్ఞానం ఎక్కడిది? దేవుడు అనుభవించి తప్పటి రోజు దేవుడు మైపడతాడు. అందుమానించాలేవు. సాల్మాన్ ఎప్పుడు కూడా కోప్పడేవాడు కాదు. కారణం ఏంటి? దేవుని జ్ఞానం కలిగిన వాడు. సరే అటు వెళ్ళిపోతాం వ్యవహారం. మనం ఇంటే వచ్చాం, మన ట్రాక్ లేకపోతాం. మన ట్రాక్ ఏంటి? సాల్మాన్, దావీదు చొక్కాలు దింపేసుకొని, బట్టలు దింపేసుకొని సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేనికోసం? శత్రువులు తెచ్చిపోతే. ఇది మనం ఈ దినం నేర్చుకోవాల్సిన పాఠం. ఉపసించే బిడ్డలందరూ కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ ప్రార్థనకు హాజరైన బిడ్డలందరూ, దేవుని వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, శత్రువు కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాడు వాళ్ళకి ప్రతి క్రైస్తవులు రావాలి. చప్పటి కొడుతూ దేవుడు అయిపోతాడు. శత్రువు కోసము, శత్రువు కుటుంబము కష్టాల్లో ఉంది, శత్రువులు చనిపోయారు. ధ్యానిస్తున్నాడమ్మా. అధ్యాయం 12, 13, 14, 15, 16 వచనాలు మీరు ఆ 2వ సమయంలో 1వ అధ్యాయం 12 నుంచి కింద చదువుకుంటాము. వస్తే దానికి ఒక పేరు కూడా పెట్టి గీతం పాడతాడు. మీరు చదవండి తీరిగ్గా. ఆ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదవండి. అంటే అంతగా వినిపిస్తాడు దావీదు. రెండవది, దావీదు సౌలును చంపిన వాడికి ఏం బహుమానం ఇస్తాడు? ఏం బహుమానం ఇస్తాడా? సౌలును చంపిన వాడికి తిరిగి వాడి ప్రాణం తీసేస్తాడు. ఇంకొకరైతే శత్రువులు చెప్పొచ్చాడు, ఇదిగో వందనాల హారం, ఇదిగో కిరీటం, ఇదిగో నీకు గ్రేడు, ఇదిగో నువ్వు సైన్యాధిపతి అయిపోతావు, నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి యుద్ధం చేయబడలే, నువ్వు సైన్యాన్ని నడిపించు, ఇలాంటి గ్రేడ్లు ఇచ్చేవాడు. అక్కడ రహస్యం ఏంటంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు. చప్పటి రూపు దేవుడు మైపడతాడు. అనేక మార్లు సౌలు దావీదు చేతికి దిగుతాడు. దావీదు సౌలును చంపడు. కారణం ఏంటంటే, ఆయన దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపడానికి నీవెవరివి అంటే ఇక్కడ అర్థం చేసుకున్నారమ్మా ఒక మాట. దేవుని చేత అభిషేకించబడిన వాడు అంటే దేవుని యొక్క సేవకుడు. వాళ్ళు ఎక్కడైనా కానీ అమ్మ మీకు చెప్తున్నా మా సంగమా బిడ్డారా, దైవ సేవకుడు అని పేరు పెట్టుకొని మన దగ్గరికి వస్తే వాళ్ళని ఏ పరిస్థితుల్లో శపించవద్దు, ఏ పరిస్థితులలో వారిని ద్వేషించవద్దు, ఏ పరిస్థితుల్లో వాళ్ళకు వందనాలు మాత్రమే చెప్పాలి. ఉంటే చల్లి ఇవ్వండి, లేకపోతే మంచిగా ఇవ్వండి, ప్రైజ్లా చెప్పండి, ప్రేమతో ఆహ్వానించండి. కారణం వాడు దేవుని చేత అభిషేకం అనే మాట పెట్టండి, కానీ దేవుడి పేరు పెట్టుకొని వచ్చారు కాబట్టి వాటిని మనం హింసించకూడదు, దూషించకూడదు. వాళ్ళు ఎక్కడోళ్ళని మనలా నీకు తెలిసి ఉండొచ్చు, వదిలేయి. ఆయన చేతిలో ఏముంది, సంచిలో ఏముంది, బైబిల్ ఉంది, నోట్లో దేవుని మాట ఉంది, దాన్ని బట్టి గౌరవించండి. ఇక్కడ చూసారా, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు, అయినా వాడు విగ్రహారాధకుడు అయ్యాడు. కక్ష ఎక్కువ, కోపం ఎక్కువ, తను చంపబోతున్నాడు. దొరికితే ఎప్పుడో దావీదు చచ్చిపోయేవాడు. కానీ ఆ పరిస్థితులన్నీ కూడా దావీదుకు తెలుసు. అయినా కూడా అభిషేకించబడిన వాడిని చంపకూడదు అంటే అర్థం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఇక్కడ అంటే, ఏ దైవజనుడైనా దేవుని పేరు పెట్టుకొని వస్తే వారిని గౌరవించడం, మనకున్న దాంట్లో వాళ్ళని పెట్టడం, ప్రైజ్లా చెప్పడం, గౌరవంగా పంపించడం, అది నేర్చుకోండి. ఏ దైవజనుడైనా పర్వాలేదు, ఏ దైవజనుడైనా. మన సంఘంలో ఆచారం ఉంది, ఏ దైవజనుడు వచ్చినా ఆహ్వానిస్తాం, వాళ్ళకి దేవుని వాక్యం ఇస్తాం. వాళ్ళు ఎట్టోళ్ళైనా కానీ వేరే సంఘాల్లో పోతే ఆ దైవజనుడు అందరికీ వాక్యం ఇవ్వడు, వాళ్ళే చెప్తారు. కానీ మనం ఎందుకంటే ఇంత దూరం మన సంఘాన్ని ఎత్తుకొని వచ్చాడు, ఆయనకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా, అభిషేకం పొందాడా,
క్యారెక్టర్ మంచిదా లేకపోతే ఆయన నిజంగా ఇవన్నీ మనకు వద్దు, అనవసరం. సౌలు మంచోడా? ఏమండి, సౌలు ప్రాణం తీయబోయిన వాడిని ఏమన్నాడు? ప్రాణం తీయబోయిన వాడిని ప్రాణం తీసి వస్తే వాడిని చంపేస్తాడు, చంపేయమంటాడు సేవకుడు పిలిచి కదా. అంటే అర్థమైంది, దేవుని పేరు పెట్టుకుని దేవుని అభిషేకం పొందిన వారిని ఎవరు కూడా ద్వేషించకూడదు, దూషించకూడదు, శపించకూడదు, వెలివేయకూడదు. శాపం అన్నది కోసం చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచాడు. ఈ దినము ఈ ఉపసించి ఈ ఉపాసకుడికి మనం 2 పాఠాలు నేర్చుకుందాం ప్రియులారా. అంటే మనం గంటలు ఇక్కడ చెప్పం కాబట్టి 2 పాఠాలు. ఒకటి శత్రువుల కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఎప్పుడో శత్రువులు ఇబ్బందులు ఉన్నప్పుడు, శత్రువుల ఇంట్లో కీడు జరిగినప్పుడు, శత్రువులు వ్యాధిలో ఉన్నప్పుడు నిన్ను సంపాలనుకున్నాడు వాళ్ళు. యోనాతాను దావీదు మరి స్నేహితులని యోనాతాను గురించి 1వ అధ్యాయంలో ఒక 18-19 వచనాలు మరి మాట్లాడతాడు. అమ్మ ఒకసారి చూస్తావా? యోనాతాను గురించి 2వ సమయంలో 1వ అధ్యాయము 18-19 వచనాలు భలే మాట్లాడతాడు. యోనాతాను గురించి అంటాడు. చదువున్నాను. కాదు తమ బ్రతుకులందు మనసులను వారు నెరవేరగల వారుగా ఉండేది. అదేనా? నా సహోదరుడు యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు ఏంటివి. వచ్చిన చెప్పమ్మా. 26 నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తం నేను బహు శోకము పొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ ఒక ఇంతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. హల్లెలూయా. చూసారా? యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు, శత్రువు కుమారుడు. అయినా ఇతరు చేయలేదు. సరే, అందుకు యోనాతాన్ని ప్రేమించాడు అనుకో. సంపాల అనుకునేవాడు సరిస్తే ఉపవాసం ఉండి ఏడ్చి దుఃఖాక్రాంతుడైనాడు, అంగలార్చాడు. తనతో ఉన్న వారందరూ రాజు, ఆయన అప్పటికి రాజు కాలేదండి. తర్వాత యూదా వారు వచ్చి ఆయన్ని రాజుగా చేస్తారు. ఏమండి? 2వ అధ్యాయంలో తర్వాత యూదా వారు వచ్చి దావీదుని రాజుగా పట్టాభిషిక్తుడిగా చేస్తారు. 2వ అధ్యాయం 3వ సమయం గ్రంథంలో. కావున ప్రియులారా, ఈ దినం మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటనగా శత్రువుల గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చెప్పండి, శత్రువుల గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అది యేసయ్య ప్రేమ. ఏమంటే అది క్రీస్తు ప్రేమ, అది క్రైస్తవ్యం అంటే అర్థం. క్రైస్తవులు అంటే డెఫినేషన్ ఏంటంటే శత్రువులు ప్రేమించేవాళ్ళు. అదే, ఇంకా అంతకంటే ఏముంటుంది. ప్రేమించేవాళ్ళని కాకండి. మిత్రులను ప్రేమిస్తాం, బంధువులను ప్రేమిస్తాం, రక్తములను ప్రేమిస్తాం, సంగతులను ప్రేమిస్తాం. చివరకు శత్రువులను ప్రేమించే వాళ్ళే క్రైస్తవులు. దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యము అంటేనే శత్రువులను ప్రేమించేవాళ్ళు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాం మనం? దావీదయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. తన శత్రువు నుండి అగర్భ శత్రువు ప్రాణం తీయాలనే వాడు చచ్చిపోతే వాడి గురించి ఏడవడమైంది. ఆ సౌలు మంచోడా? ఒక విగ్రహాలను పోయాడు, శకుడికాటం దగ్గరికి పోయాడు, దేవుని జీవముల దేవుని వదిలిపెట్టాడు, దెయ్యం పట్టినోడు అయిపోయాడు. రాత్రికి దెయ్యం పట్టి దెయ్యం వేషాలు వేశాడు. అలాంటి వాడు చనిపోయినా అతని గురించి శోక సముద్రం పెట్టేయించాడు దీనివల్ల. అది అందుకే దావీదు కుమారుడా అంటారు. ఎందుకు చెప్పమంటారా? దావీదులో
యేసుక్రీస్తు సులక్షణాలు చాలా ఉన్నాయి. చప్పట్లు కొడుతూ దేవుడు మైపడతాడు. యేసుక్రీస్తుకు కలిగిన సులక్షణాలు దావీదులో చాలా ఉన్నాయి. అందుకే దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, దావీదు కుమారుడు అంటాం. కావున ప్రియులారా, ఒకటి శత్రువులను కోసము ఉపసించి ప్రార్థించడము. రెండోది ఏం చెప్పాను? శత్రువుల కీడు జరిగినప్పుడు పడిపోయింది. ఇంకో మాట ఉంది, శత్రువుల కోసము ప్రార్థించాలి. ఇంకొకటి ఇంకా చెప్పాలా? కీడు జరిగినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థించాలి అని కూడా చెప్పారు. కీడు జరిగినప్పుడు వాళ్ళ గురించి కూడా ప్రార్థించాలి. ఇంకా దావీదు గారు ఏం చేశారంటే, ఆయన ఒక్కడే కాదు, ఇంకా ఇది కూడా గమనం చేయండి, తనతో ఉన్న వాళ్ళందరూ ఏమా దావీదు ఆ వార్త విని వస్త్రములు చింపుకొనెను. అతని యొద్ద ఉన్న వారందరూ అలాగే చేసి, అంటే ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా వస్త్రాలు చెప్పుకొని ఆ రోజంతా ఉపాసుడు ప్రార్థన చేశారు. అంటే అర్థం ఏంటంటే సంఘమంతా శత్రువుల కోసం ప్రార్థించాలి. చప్పట్లు కొడుతూ దేవుడు అయిపోతాడు. ఎవరయ్యా శత్రువు? అసలు శత్రువు ఒకడున్నాడు, సాతానుడు. వాడి గురించి ప్రార్థించబల్లే. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఎవరి స్వరూపమా? ఎవరి స్వరూపం? దేవుడి స్వరూపం. కాబట్టి వాళ్ళు దేవుడు పెట్టామా, వాళ్ళు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలమ్మా. అందుకే ఆ దేవతలు మొక్కలు వాళ్ళు ఒకే దేవతల కంటే మన హృదయంలో ఉండే దేవతలు పోయిన వారం చెప్పుకున్నాం. అనుకుంటే పోయిన వారం ఏం చెప్పుకున్నాం? ఎన్ని విగ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 1, 2, 3, 4, 5, 6, 7 లెక్క పెట్టుకున్నారా? వీళ్ళ విగ్రహాలు ఏమన్నా ఆ బయట విగ్రహాల ముఖ్య వాళ్ళకంటే ఆంతరంగిక విగ్రహాలు కలిగిన మనమేమైనా దేవునికి దూరంగా ఉండడానికి. కావున ప్రియులారా, మానవులందరూ దైవ స్వరూపులు, దేవుని రూపం కలిగిన వాళ్ళు. కాబట్టి మనం అందరినీ ప్రేమించాలా. క్రైస్తవులే కాదు, నీ సహోదరులే కాదు, నీ యొక్క బిడ్డలే కాదు, నీ సంగతులే కాదు, అందరినీ ప్రేమించాలా. ముఖ్యంగా నీకు శత్రువుగా నిన్ను చూసే వాళ్ళని ప్రేమించండి. అక్కడ కొన్నాళ్ళకి వాళ్ళకే బాధేసి నేను ఇంత ద్వేషిస్తున్నా, నేను శత్రువుగా చూస్తూ ఉన్నా. చాలాసార్లు సౌలు ఏడుస్తాడు దావీదుని పట్టుకొని, సౌలా, దావీదా, నా కుమారుడా, నన్ను క్షమించయ్యా, నేను చంపోయాను అని ఏడుస్తాడు. దెయ్యం వచ్చేస్తుంది మళ్ళీ లోపలికి, మళ్ళీ చంపోతాడు. నిజంగా సౌలు మంచోడే, దెయ్యం పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకోదు? పరిశుద్ధాత్మ దేవుడి కృప తొలగిపోయిన తర్వాత దురాత్మ చేరిపోయింది, అక్కడ నుంచి సౌలు వెళ్ళిపోతాడు. కాబట్టి దురాత్మ వాళ్ళు ఆ విధంగా చేస్తుంది. వాళ్ళు మంచివాళ్ళే నీ శత్రువులు అందరూ. నువ్వు శత్రువులని ఎవరు అనుకుంటున్నావో, నీ మీద ఎవరు ద్వేషంగా చూస్తున్నారో, నేనెవరు అల్లాని మాటలు అంటూ ఉన్నారో, నేనెవరు కించమరుస్తూ ఉన్నారో, నేనెవరు బాధిస్తూ ఉన్నారో, వాళ్ళందరూ మంచి వాళ్ళమ్మా. వాళ్ళలో సాతాను లేదా కార్యాలు చేస్తుంది. మనుషులందరూ మంచివాళ్ళే, దేవుని మనసు కలిగిన వాళ్ళు. కానీ సాతాను మనసును గ్రహించి వాళ్ళు శత్రువులుగా తయారవుతూ ఉన్నారు మనకు. అలాంటి వారి కోసం ఉపసించి ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు కుటుంబీకులు మరియు ఇశ్రాయేలీయులు మరణించిన వార్త విని దావీదు వస్త్రములు చింపుకొని ఆ దినమంతా సాయంకాలం వరకు ఉపసించి రోదన చేస్తూ, రోధిస్తూ, ఏడుస్తూ, ఉపవాసంతో ఉండి ప్రార్థన చేశాడు. వారి గురించి ఆ అధ్యాయంలో చివరి వరకు ఆయన ఎంతో అంగలారుస్తాడు. అంగలార్పు ప్రార్థన అంటారు. ఇంటికి వెళ్ళి చదవండి. 12వ వచనం నుంచి 1వ అధ్యాయం ఆఖరి వచనం వరకు అంగలార్పు ప్రార్థన. కాబట్టి ప్రియులారా, మనల్ని మనం ఒకసారి పరిశుద్ధులుగా చేసుకొని మనలో ఎప్పుడు కూడా ప్రేమ మొలకెత్తాలి. ద్వేషం కాదు, అసూయ కాదు, మత్సరం కాదు. ఈ ఇతరాలని వాడు చల్లిపోతాడు. వాడు ఆకాశంలో ఉంటాడు. ఒక్కొక్క విత్తనం వేస్తాడు నీ మనసులో. అది అసూయ అనే విత్తనం, అది ద్వేషం అనే విత్తనం, అది కోపం అనే విత్తనం. వాడు వేసే విత్తనాలు చెట్లుగా పెరిగిపోయి ఆ తర్వాత నువ్వు పనికిరావు, నిన్నే నరికేయాల.
అది చెట్టుగా పెరిగిన తర్వాత మొక్కాయి వంగనేది మోనై ఏమంటారు? మొక్కాయి వంగనేది మాన ఉండద్దా? మొక్క ఎట్టయినా ఉంచుకోవచ్చు. మొలిసినప్పుడే పీకేయండి మొక్కని. దేవుడికి తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్న ఆ యొక్క సైతానీయ ఆ యొక్క విత్తనాలు ఉన్నాయి, అవి వేస్తున్నాడు, వాటిని తీసేయండి. నీ వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర, ప్రభు దగ్గర మోకాళ్ళు. అమ్మ ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. ఒకసారట ఏసన్న గారు, ఇలాగా నేను యూట్యూబ్లో వింటా ఉన్నా, ఏసన్న గారు చెప్పారు. ఆయన దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడంట. సాల్వ్ చేశాను ఆయన మాట్లాడుతూ ఉంటే ఏసన్న మాట, సాల్వ్ చేశాను నీకంటే నేను కూడా వాక్యం మళ్ళీ చెప్తాను అన్నాడు. సాధారణ చెప్తాం, నేను కాదన్నా అన్నాను. ఒక సభలే లేవా వంకర టింకర తిరగతా పాటలు పాడతావా? నీకంటే నా యొక్క మీకు తెలుసా, వాడు వీడకుడు, వాడు గొప్ప విద్వాంసులు, సాతానుడు సంగీత విద్వాంసులు. మొట్టమొదట దేవుని దగ్గర సంగీత విద్వాంసులు అంటే ఎవరా? లూసిఫరు. మా ఆ రెక్కలు విప్పి ఇట్లా ఆడిస్తూ ఉంటే 1000 వీణల శబ్దం వస్తుందట ఆ రెక్కల నుంచి. 1000 వీణల శబ్దం. దేవుడికి చాలా ఇష్టమైంది, శ్రావ్యమైంది సంగీతమే. అందుకే తనకంటే కొంచెం తక్కువగా చేసుకున్నాడు. చెంపు గబ్రియాలకి లేదు, మికాయలకి లేదు, చెరువులకి లేదు, కెరువులకి లేదు. ఆ కాలం వాడి గర్వం వాడిని వచ్చేసింది. ఆయన అనుకోండి, సరే అబ్బా నువ్వు వాళ్ళ పాటపోయింది సరే కానీ రా సాతానుగా. ఆ 20లో నువ్వు ప్రసంగం కూడా సాతాను మళ్ళీ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుకే వచ్చినాడు చూపించి మాట్లాడాడు. నువ్వు నేను ఎంత చేయలా పని మీద తీసుకుపోయినప్పుడా యేసుక్రీస్తు ప్రభుకే వచ్చినా దానిగా ప్రసంగం చేసాడు. మా తాతాను పాటలు పాడే దాంట్లో వాడిని మించిన వాళ్ళు ఎవరు లేదు. సరేగా సతానా ఆ 2లో నువ్వు మేనే కాదన్నరా మోకాళ్ళని ప్రార్థన చేస్తామంట. అది నా వల్ల కాదంట. అంటే ఏది కష్టం చెప్పంటారా? ప్రార్థనకు వంగడమే కష్టం. నువ్వు సాతాను కొడుకు ఇష్టం లేదు ప్రార్థన. సాతాను కొడుకు ఇష్టం లేదు. నువ్వు ఎంతసేపైన వాక్యం చేస్తున్నాయి, నువ్వు ఎంతసేపైన వాక్యం చదవనిస్తున్నాయి, నువ్వు ఎంతసేపైన దేవుడు పాటలు వింటావు, నువ్వు ఎంతసేపైన దేవుళ్ళు వాక్యం. ప్రార్థన ఏకాంతంగా ఊగుదాము అనే మనసు నీకు కలిగిందా? వెంటనే సాతాను ఆలోచించాడు. ఎందుకంటే సాతాను విరుగుడు ప్రార్థనే. అల్లే చెప్పండి, ఇంకోసారి చెప్పండి. సాతాను పారిపోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సాతాను విరిగిపోవాలంటే ప్రార్థన చేయాలి. సాతాను ఆలోచనలు మనలో లేకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. విజయం సాధించాలంటే ప్రార్థన చేయాలి. అది ఉపస్థించి ప్రార్థించాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లల క్రైస్తవ్యానికి డెఫినేషన్ ప్రేమించడం, శత్రువులు ప్రేమించడం, ఆ ప్రేమను కలిగి నిరంతరం ఆ దేవదేవుడు కొనసాగును కాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను కాక. ఆమేన్. అహల్యమ్మ శ్రీరమ్మ ప్రార్థన చేయండి. శ్రీరమ్మ నువ్వు ప్రార్థన చేయగలవా? శక్తి లేదా?